గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత భీకరంగా మారింది. 3 దశాబ్దాల కిందట ఇరాక్ మీద దాడి చేసి అమెరికా 26 రోజుల్లోనే ఇరాకులో పాలకుడిని సద్దాం హుసేన్ని చంపేసి ఆ యొక్క దేశ పగ్గాలు స్వాధీనం చేసుకొని తనకి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తూ 13 రోజులైనా కూడా ఇరాన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపాలంటే ఇరాన్ 3 షరతులు, భయంకరమైన షరతులు పెట్టింది. మొదటి రోజే ఇరాన్ సుప్రీమో ఖమేనీని ఖతం చేశారు, రక్షణ శాఖ మంత్రిని చంపేశారు, మిలిటరీ సుప్రీమోని కూడా చంపేశారు. అయినా కూడా ఇరాన్లో పరిపాలన, యుద్ధము సవ్యంగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ అనుసరిస్తున్న డిసెంట్రలైజ్ మొజాయిక్ సిస్టమ్. అంటే సైనిక విధానాలను డిసెంట్రలైజ్, వికేంద్రీకరణ చేశారు. సైన్యంలో రక్షణ శాఖ మంత్రి ఆదేశాలని సైన్యాధ్యక్షుడు ఆ కింద ఉండే మిలిటరీ జనరల్స్కి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. ఎక్కడ లింక్ కట్ అయినా కూడా మిగతా వారికి ఆదేశాలు రావు, వారు పనిచేయరు. అంటే యుద్ధాన్ని కానీ ఏదైనా ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ ఉండదు. కానీ ఇరాన్ అనుసరించిన విధానం, వికేంద్రీకరణ చేసిన విధానం, 31 విభాగాలుగా సైన్యాన్ని విభజించి ఆ విభాగానికి ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో ఆ అధ్యక్షుడు స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో దేశ అధ్యక్షుని సుప్రీమోని చంపినా, రక్షణ శాఖ మంత్రిని చంపినా, సైన్యాధ్యక్షుడిని చంపినా ఇరాన్ సవ్యంగా అగ్ర దేశాలని వణికిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా హార్ముజ్ జలసంధిలో నుంచి ఒక్క షిప్ బయటికి రావాలంటే ఇరాన్ అనుమతి లేకుండా కదలడం లేదు. ఆయిల్ ట్యాంకర్స్కి, చమురు నౌకలకి అమెరికా రక్షణ కల్పిస్తుంది అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదు. అదే విషయాన్ని అమెరికా కూడా స్పష్టం చేసింది. ఎలాంటి నౌకలకి మేము రక్షణ కల్పించడం లేదని. సౌదీ అరేబియా నుంచి ఏ దేశం ఆయిల్ దిగుమతి చేసుకోవాలన్నా ఇరాన్తో సంప్రదింపులు జరిపి ఇరాన్ అంగీకరిస్తేనే హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు ముందుకు కదులుతా ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ అంత పట్టు సాధించింది. ఇక అమెరికా యుద్ధ నౌక మీద కూడా ఇరాన్ ఆత్మాహుతి దాడి చేస్తుంది అంటూ వస్తున్న వార్తల్లో ప్రస్తుతానికైతే నిజం లేదు. కానీ ఆత్మాహుతి దాడికి తేనెటీగల దండుని ఇరాన్ సిద్ధం చేసింది. ఇప్పటికే కువైట్ మీద భీకర దాడులు కొనసాగిస్తూ ఉంది. యుఏఈలోని దుబాయ్ మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇరాన్ చిన్న చిన్న ఆయుధాలతో ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంది. ఇరాన్కి భారీ ఎత్తున నష్టం జరగవచ్చు, కానీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఇరాన్ దెబ్బకొట్టింది. ఆ దేశాలన్నీ కలిపి అమెరికాని యుద్ధం ఆపాలి, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనేలా చూడాలి అంటూ అమెరికాని ప్రాధాయపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా అమెరికా అనుకున్నంత ఈజీగా ఇరాన్ దిగవచ్చే అవకాశం లేదు. ఇరాన్లో పరిపాలన అమెరికా అనుకూల పరిపాలన ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా లేవు. అంటే ఈ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు పలికే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ఇరాన్ అనుసరిస్తున్న విధానాలు అలా ఉన్నాయి. వికేంద్రీకరణ పద్ధతులు అమెరికాని ముచ్చెమటలు పట్టిస్తూ ఉన్నాయి. రాబోయే 2-3 నెలల పాటు కూడా ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఇరానే షరతులు పెడతా ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే భారతదేశంలో గ్యాస్ కొరతతో అల్లాడిపోతా ఉంది భారత్. కేవలం ఇది ఒక భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు. ప్రపంచంలో 150 దేశాలు దిగుమతుల మీదే, చమురు, గ్యాస్ దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాయి. భారతదేశంలో గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, ఏ నగరాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.